అందరికీ నమస్కారం. ఎఫ్ఎల్ఎస్ మాక్ టెస్ట్ 2 ప్రస్తుతం అందరం నిర్వహిస్తున్నాం. ఇది ఎలా నిర్వహించాలి, మార్కుల నమోదు, ఇవన్నీ ప్రొఫార్మాలు సరే డిఫరెంట్ ప్రొఫార్మాస్ ఉన్నాయి, వాటిని ఎలా వేయాలి, ఇవన్నీ అంశాలు నేను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఎగ్జామ్ నిర్వహణకు చాలా టైం పడుతుంది, కావున నేను ప్రతి విద్యార్థికి ఒక క్వశ్చన్ పేపర్ తీసుకోవడం జరిగింది. సరే క్వశ్చన్ పేపర్ తీసుకోకుండా ట్యాబ్లో కానీ కంప్యూటర్లో కానీ లేకపోతే డైరెక్ట్ ఒక పేపర్ తీసుకొని మనం విద్యార్థులకైతే నిర్వహించవచ్చు. రెస్పాన్స్ షీటు మనం పక్కన పెట్టుకొని వెంటనే మనం మార్కులు వేసుకుంటూ ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 5కి ఎన్ని చేసిండు, ఎంత టైం తీసుకున్నాను, ఇలా రెస్పాన్స్ షీట్ పక్కన పెట్టుకొని ఒక క్వశ్చన్ పేపర్తో కూడా ప్రతి విద్యార్థిని కూడా చేయొచ్చు. సరే మోడల్ క్వశ్చన్ పేపర్ను మీకు చూపిస్తాను. ఇప్పుడు హెన్ ఈజ్ పెకింగ్ గ్రెయిన్స్ అంటే విద్యార్థి 1 కాడ విద్యార్థి పెట్టడం జరిగింది. అన్వర్ ఈజ్ క్యారింగ్ ఏ బాస్కెట్ అని జెడ్ అన్నప్పుడు విద్యార్థి పెట్టిన దానికి నేను మళ్ళీ ఏది కరెక్టు ఏది తప్పు అని మనం సరే ఇక్కడ క్వశ్చన్ పేపర్ అతనే వేసుకున్నాడు కాబట్టి యాక్చువల్గా అయితే మనం చదివితే అతను చేయాలి. కానీ మా విద్యార్థులు ఇక్కడ సరే వాళ్ళు చదువుకొని వాళ్ళే పెట్టుకోవడం జరిగింది. సరే మనం లేకపోతే మనం కూడా చదివి ఆన్సర్ అయితే అడగవచ్చు. సరే దీనికి 5/5 విద్యార్థి 2 minutes 6 seconds తీసుకున్నాడు. అంటే విద్యార్థి చదువుకొని అతను ఆన్సర్లు అయితే పెట్టడం జరిగింది. క్యాజువల్గా అయితే మనం చదివితే విద్యార్థి ఆన్సర్ని గుర్తించాలి. నెక్స్ట్ ఇక్కడ ఇనిషియల్ సౌండ్ ఫైనల్ సౌండ్ అన్నప్పుడు ఇక్కడ కూడా మా విద్యార్థులు ఇనిషియల్ సౌండ్ వాళ్ళు అడుగుతుంటే చెప్పడం జరిగింది. బ్ అంటే బ్యాట్ అని చదివి మనం చదివితే బ్ అనే ఫస్ట్ ఇనిషియల్ సౌండ్ చెప్పాలి. ఫ్రాగ్, ఫ్, లిప్, లి. కాబట్టి విద్యార్థులు అయితే మనం ఎట్లా చెప్పినా పర్వాలేదు, ఓన్లీ డైరెక్ట్గా వర్డ్ చదవకున్న బ్, ఫ్, ల్, హ, జ్, ష్ అని విద్యార్థి ఇది ఇనిషియల్ సౌండ్. నెక్స్ట్ ఫైనల్ సౌండ్ హ, క్, ఫ్, స్, వ్, ల్ అని విద్యార్థి ఇట్లా చెప్పినా కానీ మనం మార్కులు అయితే వేయాల్సి ఉంటుంది. 12/12 ఇక్కడ టైం కూడా 30 seconds ఇక్కడ వేసుకొని ఆ రెస్పాన్స్ షీట్లో మళ్ళీ దీన్ని చూసుకుంటూ రెస్పాన్స్ షీట్లో వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ప్రతి విద్యార్థి క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 చూసినట్టయితే ఇక్కడ కూడా విద్యార్థి సౌండ్ మామూలుగా ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. లెటర్ సౌండ్ని క్, అ అనొచ్చు, యు అన్నప్పుడు లాంగ్ వవెల్ సౌండ్ కూడా ఉంటుంది, షార్ట్ వవెల్ సౌండ్ ఉంటుంది. ప్, హ, ఆ అనొచ్చు, ఓ అనొచ్చు, లేదా గ్, డ్, జ, ఆ, ఏ, ఆ ఇట్లా ఏకు మరి 3 sounds ఉంటాయి. మై, హి అనొచ్చు. హెచ్ఈ హెన్లో మామూలు సిలబుల్లో హెచ్ఈ హె అని కూడా అవుతుంది. ష్ అనాలి, స్ కాదు, మామూలుగా ఎస్హెచ్ ష్. నెక్స్ట్ వి అనొచ్చు. నెక్స్ట్ ఒకవేళ డబ్ల్యూఈటి వెట్, డబ్ల్యూఈఎస్టీ వెస్ట్లో డబ్ల్యూఈ వె అని కూడా అవుతుంది, అంటే షార్ట్ వోవెల్ సౌండ్. ఎంఈ మే అవుతుంది. ఇవన్నీ మనం విద్యార్థులు యో అయితే విద్యార్థి అసలు తప్పుగా ప్రొనౌన్స్ చేయడం జరిగింది. యా అనొచ్చు, యో అనొచ్చు, కానీ విద్యార్థి అవి కాకుండా వేరే ప్రొనౌన్స్ చేయడం వల్ల మనం తప్పుగా వేయడం జరిగింది. ఓన్లీ ఇక మరి కరెక్ట్ వాటిని కాకుండా తప్పులను మాత్రం నేను వేయడం జరిగింది. ఇట్, అట్, టు అనొచ్చు, టా అనొచ్చు, డు అనొచ్చు, డా అనొచ్చు, డో కూడా అనొచ్చు, డిఓఎం డోమ్ కూడా, ఇట్లా డిఓఎంఈ డోమ్. ఇలా విద్యార్థి డిఓను మనం మినిమం ఏదో ఒక వర్డ్లో అది ప్రొనౌన్స్ చేసేటట్టుగా ఉంటే సరిపోతే. ప్, ట్, స్, ర్, మ్, ల్, క్, జ్, వ్, వ, బి, బిఐ, బి, బిఐటిఈలో బైట్ కూడా అవుతుంది కాబట్టి బై అని చెప్పినా కానీ మనం రైట్ అయితే కా, సిఏ కా అవుతుంది కాబట్టి అది చెప్పాలి. కా కూడా అవుతుంది, కా లేకపోతే క్యా, సిఏటి క్యాట్, సిఆర్ కార్. ఓకే, అలా కాన క్యాన రైట్, డూ అన్న, డో అన్న, డో అన్న రైట్. ఇట్లా మీరు ప్రొనౌన్సియేషన్లో ఈ లెటర్లను ఎలా చదివినా కనీసం దానికి రిలేటెడ్గా ఉన్నదాన్ని చదివితే మీరు రైట్ వేయండి, లేకపోతే ఇలా మరి తప్పుగా వేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది జీఈ మాత్రం అవి జె అవుతుంది, జిఈఎల్ జెల్. జీ ఆఫ్టర్ ఈఆర్ ఐ వస్తే అది జి సౌండే పలుకుతుంది. ఏ ఓ యు వస్తే మాత్రం అది గ్ అనే సౌండ్ పలుకుతుంది. జీ మేక్స్ గ్ సౌండ్. హియర్ జీ మేక్స్ జె సౌండ్, జ సౌండ్ ఓన్లీ. సో జీఈ జె అవుతుంది ఇక్కడ. ఎల్ఈ లె, ఎస్ఈ సె, డబ్ల్యూఈ వె ఆర్ వి. ఇలా విఈ కూడా వె. హెచ్ఐ హాయ్ అంటాం, హి హెచ్ఐటి హిట్, హిమ్ హెచ్ఐఎం హిమ్లో. ఇట్లా హైడ్, హెచ్ఐడి హైడ్, హై అన్న
హీ అన్న ఇట్లా హాయ్ అన్న విద్యార్థికి కనీసం ఆ రిలేటెడ్ ఉంటే మాత్రం మనం రైట్ డిఐజిడి డై కూడా అవుతుంది. ఎల్ఐ లై లీ పిఐపి నార్మల్గా మాత్రం షార్ట్ వోవెల్ సౌండ్ చేస్తే ఇంకా బెటర్. బ్ లెటర్స్ కూడా ఏ ఇవన్నీ కూడా చెప్పిన రైటే. అలాగే నెక్స్ట్ టిహెచ్ థ్యాంక్ థింక్ యాన్ బియు బ అవుతుంది, బు అవుతుంది, బియుఎస్హెచ్ బుష్ అవుతుంది, బియుఎస్ బస్లో బ బ్యూటీ బట్. రే రి కా కా రు ర సా సా టు టో టో నే లా లో. నెక్స్ట్ డా వా సా మా అల్ కా కా టి టి టీఏ టీలో మామూలుగా అయితే జస్ట్ టి అని పలుకుతుంది, కానీ మామూలుగా మనమైతే టె అనేది కరెక్ట్ ఆన్సర్. ఫె వై లో లా టో టా బో బా కు కా గో గా వా వోల్ఫ్లో ఓ కూడా పలుకుతుంది కాబట్టి మో మా సో సా కో. ఇట్లా విద్యార్థికి పిఓ పా పిఓఎస్టి పోస్ట్ ఇవైతే ఖచ్చితంగా ఈ సౌండ్స్ విద్యార్థికి వస్తే ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా చదువుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూసినట్టయితే ఇవి యాక్యురేట్లీ డీకోడ్స్ కామన్ ఐసోలేటెడ్ గ్రేడ్ 3 లెవెల్ వర్డ్స్. ఇవి కూడా విద్యార్థులను చదివించాలి. బ్యాంక్, కాయిన్, క్యాష్, నోట్, బిల్, ఫ్రూట్, బెర్రీ, యాపిల్, ప్లమ్. అంటే విద్యార్థులు ఏవైనా తప్పులు చదివితే మాత్రం తప్పులు వేసి టోటల్ 32 మాత్రమే కరెక్ట్ చదవడం జరిగింది, 18 రాంగ్ చదవడం జరిగింది. మరి టైం ఎంత తీసుకుంటో అవి మనం మెన్షన్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 5 ఇవి కూడా యాక్చువల్గా ఇక్కడ LZU కాదు, ఖచ్చితంగా ఇందులో షార్ట్ వోవెల్ అంటే మధ్యలో రావాలి కాబట్టి ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడ్డది కాబట్టి యాక్చువల్గా LUZ కానీ లజ్ కానీ లేదా ZUL కానీ జల్ ఇట్లా మనం ఏదైనా ఉండాలి. అదేదో మిస్టేక్ పడ్డది కాబట్టి దాన్ని మనం విద్యార్థులను ఏది చెప్పినా అది కరెక్ట్గా వేయాలి, లేకపోతే జ అనే సౌండ్ సపరేట్ చేయాల్సిందే. ఇది విఫ్, ఇది జక్స్ అంటే నేను చెప్పిన యాపిల్లో ఇనిషియల్ సౌండ్ ఆ, ఎగ్లో ఇనిషియల్ సౌండ్ ఏ, ఇవి ఈ షార్ట్ వోవెల్ సౌండ్, ఈ షార్ట్ వోవెల్ సౌండే చేయాలి. ఇడ్లీలో ఐలో ఐ అయితే ఈ, తర్వాత ఆరెంజ్లో ఆ, అంకుల్ ఈ 4 ఫుడ్ ఐటమ్ అంకుల్ తెస్తాడని చెప్పి నేను వీడియో కూడా చేయడం జరిగింది. ఆ షార్ట్ వోవెల్ సౌండ్స్ మాత్రం గుర్తుంచుపెట్టుకోవాలి. ఆ, ఏ, ఈ, ఆ, ఈ 5 AEIOU ఈ చేసే సౌండ్స్, ఈ సౌండ్స్ వస్తే ఇది మనం ఫోనిక్స్ ఖచ్చితంగా మనకు దాదాపుగా చాలా వరకు ఈ CBC వర్డ్స్ కాన్సనెంట్, వావెల్, కాన్సనెంట్ ఇవి చదవగలుగుతారు. కాబట్టి వ్యాడ్, కెగ్ ఇది NLS కూడా ఇది కూడా మిస్టేక్ వచ్చింది, అది NIS ఉండాలి లేదా నిస్ కానీ అట్లా. మోజ్, టస్, నిమ్, బ్యాఫ్, జెర్ ఉండాలి, ఇది గెర్ కాదు జెర్. అంటే జీ ఆఫ్టర్ ఈ వస్తే అది జీ మేక్స్ ఒరిజినల్ సౌండ్ జ, కాబట్టి జిరాఫీలో GIRAF జిరాఫీ, GEL జెల్. కాబట్టి ఇట్లా విద్యార్థి గ్ అని చదివితే అది రాంగ్ అవుతుంది. జెర్. హప్, సెఫ్, గావ్, వెమ్, జాబ్, వక్, మిల్, బజ్, లెట్, మఫ్, నిప్, సివ్, డాజ్, కామ్, యాబ్, రాజ్, ఫగ్, వెప్, జిట్, హడ్, పాజ్, మిబ్, జాక్స్, వన్, టప్, లెఫ్ట్, కిజ్, విజ్, గ్యాబ్, యడ్, జక్, రెల్, మ్యాస్, ఫప్, లాడ్, జాబ్, గ్యామ్, వాన్, టిడ్. ఇట్లా మరి విద్యార్థి ఇక్కడ నాకు 37 కరెక్ట్ చదవడం జరిగింది. సో ఇక్కడ 37 మార్క్స్ మనం వేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6 ఇక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఇక్కడ విద్యార్థి ఈ క్వశ్చన్ను చదవాలి, తర్వాత ఆన్సర్ను కూడా గుర్తించాలి. ఏ బాయ్ ఈజ్ బ్రషింగ్ హిస్ టీత్ ఇన్ ద మార్నింగ్ అనే క్వశ్చన్ చదువుకొని విద్యార్థి పెట్టిన దానికి మనం రైట్ ఆర్ రాంగ్గా వేసుకుంటూ వెళ్ళాలి. ఇది మాత్రం విద్యార్థి చదువుకొని ఆన్సరు పెట్టాలి. ఫస్ట్ క్వశ్చన్లో మాత్రం మనం ఉపాధ్యాయుడు చదువుతాడు, ఇక్కడ మాత్రం మనం విద్యార్థి చదవాలి, ఆన్సర్ను కూడా విద్యార్థి గుర్తించాలి. గరిష్టంగా 1 నిమిషం టైం కూడా ఇవ్వచ్చు ఇక్కడ విద్యార్థి చదువుకోవడానికి, సెంటెన్స్ చదవడానికి, ఆన్సర్ను గుర్తించడానికి కూడా. అలాగే ఇట్లా విద్యార్థి ఇప్పుడు ఇక్కడ తప్పుగా గుర్తించిండు. ఎవ్రీవన్ నీడ్స్ వాటర్ ఫర్ డైలీ లైఫ్, పీపుల్ యూజ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ అండ్ క్లీనింగ్, ఏ ఉమెన్ ఈజ్ క్యారింగ్ వాటర్ ఇన్ ఎ పాట్ అనేది గుర్తించాలి. ఇక్కడ 4th డి అయితే విద్యార్థి ఏ అని గుర్తించిండు కాబట్టి రాంగ్ వేయడం జరిగింది. ఈ విధంగా టోటల్గా
2 minutes 10 secondsలో విద్యార్థి కంప్లీట్ చేయడం జరిగింది. 4 మార్క్స్ రావడం జరిగింది. సో 80% ఎబోవ్ వస్తే విద్యార్థి పాస్ అయినట్టే, ఏబుల్ అన్నట్టు మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీలో ఇది కూడా విద్యార్థి నిమిషము లోపల ఎంత చదువుతున్నాడు అనేది ఇక్కడ చూడాలి. ఇప్పుడు వెట్ వరకే ఒక 1 minute చదివిండు, మిగతా అంతా కంప్లీట్ అయ్యే వరకే 3 minutes పట్టింది. అందుకే జస్ట్ మనం మార్కులు వేయాల్సిన అవసరం ఏం లేదు. విద్యార్థి నాట్ ఏబుల్ అన్నట్టే, ఒక నిమిషం లోపల చదివిండా చదవలేదా చూడాలి. నేను యావరేజ్గా ఒక 10 మార్క్స్ అనుకుంటే ఒక 4 మార్క్స్ అలా వేయడం జరిగింది అతను చదివిన విధానాన్ని బట్టి. కానీ విద్యార్థి మాత్రం కంపల్సరీగా ఇది ఏబుల్ అయితే 1 minute లోపల చదవాలి. మిగతా క్వశ్చన్లకు అర్థం చేసుకోవడానికి విద్యార్థికి ఎంతసేపు చదివినా ఆ టైం ఇవ్వాలి. ఇప్పుడు 3 minutes చదవడం జరిగింది, క్వశ్చన్లు అడగడం జరిగింది. ఇందులో ఒక క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ కరెక్ట్ చేయడం జరిగింది. దానికి కూడా ఈ 5 క్వశ్చన్లు అడిగి ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక 15 seconds టైం, 15 to 20 seconds టైం అయితే ఇవ్వచ్చు. 15 to 20 seconds టైంలో కూడా చెప్పలేకపోయాడు, ఒక్కటి మాత్రమే చెప్పగలిగిండు, అది 2 minutes 50 seconds టైం తీసుకుంది. అలాగే ఇక్కడ కూడా దీన్ని కూడా విద్యార్థి చదవాలి. ఇక్కడ సూప్ వరకే ఒక 1 minute చదివిండు, మిగతా మొత్తం చదవడానికి ఒక 4 minutes టైం తీసుకుండు. సరే యావరేజ్గా మనం 3 మార్క్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అవసరం లేదు, మార్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు. విద్యార్థి ఒక 4 వర్డ్స్ ఏమైనా తప్పు చదివితే ఏం కాదు, కానీ చిన్నగా చదివి ఫ్లూయెన్సీ లేకుండా చదివితే మాత్రం అది నాట్ ఏబుల్ కిందనే మనం గుర్తించాలి. ఒక 4-5 మిస్టేక్స్ చేస్తే ఏం కాదు, మొత్తం 1 minute చదివి 4-5 మిస్టేక్ చేస్తే ఇది విద్యార్థి చదవగలిగినట్టు. నేను ఇది రిపోర్ట్లో వేసేటప్పుడు కూడా జస్ట్ మనం ఏబులా నాట్ ఏబుల్లో దాని ప్రకారంగా అక్కడ వేయాల్సి అయితే ఉంటుంది. మనం ఇక్కడ క్వశ్చన్స్ అడిగితే విద్యార్థి కూడా ఇక్కడ కూడా ఒకటే క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరిగింది. క్వశ్చన్ అడిగిన తర్వాత 15 seconds టైం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూసినట్టయితే ఇక్కడ పిక్చర్ ఉంది, ఈ పిక్చర్ని చూసి రాయగలగాలి. సరే విద్యార్థి సొంతంగా రాయడం జరిగింది. మంకీ సిట్టింగ్, ఏ మదర్ ఈజ్ సీయింగ్, ద మంకీ ఈజ్ ఈటింగ్ ఏ బనానా అని చెప్పేసి విద్యార్థి అయితే రాయడం జరిగింది. సరే ఇక్కడ విద్యార్థి 3 కూడా మరి కరెక్ట్గానే సొంతంగానే రాయడం జరిగింది కాబట్టి సరే ఏదో ఈ 3rd class రేంజ్లో విద్యార్థి చిన్న సెంటెన్సెస్ రాసినా మనం కరెక్ట్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. కాకపోతే కరెక్ట్ సెంటెన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ కూడా చూడండి. ఇప్పుడు ఇంతకుముందు నేను మీకు క్వశ్చన్ పేపర్ మోడల్ చూపించినట్టు ఇక్కడ 5కి 5 చెప్పడం జరిగింది. 2 పాయింట్ అంటే 2 నిమిషాల 6 సెకండ్ టైం తీసుకోవడం జరిగింది. 3 points రావడం జరిగింది. అలాగే 12 ఇనిషియల్ మరియు లాస్ట్ సౌండ్కు ఇక్కడ 12కు 12 చెప్పింది కాబట్టి 30 seconds టైంలో 3. అలా విద్యార్థి 80% ఎబోవ్ వస్తే మనం మార్కులు అయితే వేయాల్సి అయితే ఉంటుంది. ఇది డిస్క్రిప్షన్లో రెస్పాన్స్ షీట్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది విద్యార్థికి ఈ విధంగా ఎంత టైం తీసుకుంటూ అనేది వేయాల్సి ఉంటుంది. ఇది మ్యాథ్స్, ఇది ఇంగ్లీషు. నెక్స్ట్ ఇది మ్యాథ్స్కి సంబంధించింది. ఈ మ్యాథ్స్కి సంబంధించింది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది అనదర్ విద్యార్థి, ఇంకో విద్యార్థికి సంబంధించింది. ఇక్కడ కూడా ఏ విద్యార్థి ఎలా మార్కులు సంపాదించాడు, ఎన్ని చెప్పగలిగిండు అనేది దీనికి సంబంధించింది. ఇది మార్క్ టెస్ట్ 1లో వేసిన, ఇది మార్క్ టెస్ట్ 2లో కూడా సేమ్ ఈ విధంగానే వేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్కు మ్యాథ్స్ మొత్తం పూర్తిగా మరి విద్యార్థుల పేర్లు రాసి ఏబులా నాట్ ఏబులా, ఇక్కడ మార్కులను బట్టి ఇక్కడ 3 వచ్చినాయి అంటే అది ఏబులే, ఆ విధంగా దాన్ని బట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ సంబంధించింది. నెక్స్ట్ ఇదేమో మ్యాథ్స్కు సంబంధించింది. నేను నెక్స్ట్ వీడియోలో పూర్తిగా మ్యాథ్స్కి సంబంధించి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.